తిరుమల విషయంలో కూటమి ప్రభుత్వ తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీలో వరుస ఘటనలు జరుగుతున్నాయన్నారు. కొండపైన బిర్యానీ పొట్లాలు, మద్యం దొరికినా సరే చర్యలు లేవని ఆరోపించారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తుల్ని పశువుల్లా తోస్తున్నారని భూమన ఆరోపించారు. కొవ్వు కలిపినాము అనని మా మీద ప్రచారం. ఆ తర్వాత మేమెప్పుడైతే వాస్తవాన్ని మొత్తం ప్రజలకందరికీ తెలియజేసినామో ఆ తర్వాత సద్దు కాకుండా పోయింది. సిట్టు వాళ్ళు వచ్చినారు కదా, ఇప్పటి వరకు ఏం తెలిసినారో నిగ్గు బయటికి రావాలి కదా, ఏం లేదు. నిన్న జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ చేయిస్తానని చంద్రబాబు గారు చెప్పారు కదా, న్యాయ విచారణకు ఇప్పటి వరకు ఆదేశమే ఇవ్వలేదు, ప్రకటన కూడా చేయలేదు. కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు టిక్కెట్లు అమ్ముకుంటూ సంపదను సృష్టిస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు.